చాలా వరకు నేరాలను పరిష్కరించడం సులభం. నేరం చేసిన వ్యక్తి అతను లేదా ఆమె ఎందుకు నేరం చేశారో స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు ఆ కేసులను గ్రౌండర్లని పిలుస్తారు. కానీ వీడియోలో మీకు నేను చెప్పే కదా అది కాదు. ముందుగా చిన్న మాట, ఈ వీడియో చూస్తున్నందుకు నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఒక నేరాన్ని పరిష్కరించడానికి దశాబ్దాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఊహించుకోండి, హంతకులు అప్పటికే చనిపోయారు. బాధితుల ప్రియమైన వారు చాలా నష్టాన్ని చవిచూశారు. కేసుని పరిష్కరించడంలో ఇంకా ఏదైనా సంతృప్తి ఉంటుందా? ఈ వీడియో పరిష్కరించబడిన ఒక కోల్డ్ కేసును చెప్పడానికి ట్రై చేశాను. ఇది పోలీసులు ఇంకా కుటుంబాలను మాత్రమే కాకుండా సంఘటనల గురించి తెలిసిన ప్రతి ఒక్కరిని గందరగోళానికి గురి చేస్తుంది. పరిష్కరించడానికి ఇతర రహస్యాలను లోతుగా పరిశీలించి రాబోయే వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నేను సాయి తదాస్తు, మీరు చూస్తున్నారు తదాస్తు ఛానల్. షెర్రీ రాస్ముసెన్ కేసు చాలా పాతది, కానీ ఇలాంటి కేసులను కూడా ఈజీగా పరిష్కరించవచ్చని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమె విషాదకరమైన మరణం అనాలోచిత ప్రేమపై ఒక మహిళ యొక్క తీవ్రమైన అసూయ ఫలితంగా సంభవించింది. జాన్ రెట్టెన్ ఒక ఆకర్షణమైన వ్యక్తి. అతని అందం, మాట్లాడే విధానం సూపర్ గా ఉంటుంది. అండ్ అథ్లెటిక్ పర్సన్, తెలివైన వ్యక్తిగా అతనితో ఉన్నవారు చెప్పారు. అతని కలలు చాలా పెద్దవి. జీవితంలో అతని దిశ సెట్ చేసుకున్నాడు. ఇంకా అతను ఇప్పటికీ UCLA అంటే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో విద్యార్థి అయినప్పటికీ అతను చాలా దూరం వెళ్తాడని స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా చాలా మంది మహిళలు దృష్టిలో జాన్ ఒక డ్రీమ్ బాయ్. కాలేజ్ లో ఉన్నప్పుడు అతని సిమీ వ్యాలీ పొలిటికల్ సైన్స్ మేజర్ అయిన స్టెఫానీ లాజర్ ను కలిశాడు. వారి మధ్య కొన్ని అలవాట్లు ఒకేలా ఉన్నాయని తెలుసుకున్నప్పుడు వారి స్నేహం పెరిగి శృంగార సంబంధంగా మారింది. అందులో ఒకటి, వారిద్దరూ అథ్లెట్లు. వారి సంబంధం మరింత దగ్గరవుతుందని స్టెఫానీ అనుకుంది. జాన్ చొక్కాలను దొంగలించడానికి ఇంకా అతను పడుకున్నప్పుడు అతని నగ్న ఫోటోలు తీయడానికి ట్రై చేసింది. కానీ ఆమెకు ఇలాంటి పనులు చేయకు అని జాన్ చెప్పాడు. తరువాత చివరికి ఇద్దరూ దగ్గరయ్యారు. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి ఒకరినొకరు కలుసుకున్నారు. జానికి ఈ ఫ్రెండ్షిప్ కేవలం తనకు ఒక టైం పాస్ మాత్రమే, కానీ స్టెఫానీకి అలా కాదు. కొంచెం తీవ్రమైన ఫీలింగ్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తరువాత వారి లైంగిక సంబంధాన్ని కొనసాగించినప్పుడు ఈ తీవ్రమైన ఆప్యాయత గట్టిగానే బలపడింది. ఆ టైంలో జాన్ అప్పటికే మైక్రోపోలిస్ హార్డ్వేర్ తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇంకా స్టెఫానీ పోలీస్ అకాడమీకి వెళ్తుంది. 1983 నాటికి ఆమె అప్పటికే లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో యూనిఫామ్ ధరించిన ఆఫీసర్. ఆ టైంలో ఇద్దరు వారి సంబంధంపై భిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు. జాన్ తనతో టైం పాస్ చేస్తున్నాడు. స్టెఫానీ తన ఫీలింగ్స్ ను చెప్పడానికి భయపడినప్పటికీ అతనితో గాఢమైన ప్రేమలో ఉంది. 1984 సమ్మర్ సీజన్ లో జాన్ తన డ్రీమ్ గర్ల్ అయిన షెర్రీ రాస్ముసెన్ ని కలుసుకున్నాడు. జాన్ లానే షెర్రీ కూడా సెల్ఫ్ రెస్పెక్టెడ్ గర్ల్. ఆమె కేవలం 16 ఇయర్స్ ఏజ్ లో ఉన్నప్పుడు కాలేజీకి వెళ్ళింది. అండ్ ఆమె లోమాలో లిండా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఆమె వెంటనే అడ్వెంటిస్ట్ క్లినికల్ సెంటర్ లో గ్లెండెల్ నర్సింగ్ డైరెక్టర్ గా మారింది. ఇందులో లెక్చర్స్ అందించడం ఆమె బాధ్యతలన్నిటిలో ఒకటిగా మారింది. ఒక అమ్మాయిలో జాన్ కోరుకున్నదంతా ఆమెలో ఉంది. షెర్రీ కూడా తక్కువేం కాదు, చాలా హాట్ గా ఉంటుంది. వారిద్దరూ కలుసుకున్నప్పుడు వారు ఇన్స్టెంట్ గా ప్రేమలో పడ్డారు. వేరే విషయాలు పట్టించుకోనే లేదు. నవంబర్ 1985లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. జాన్ చెర్రీ వివాహం జరిగి కొన్ని నెలలు కంప్లీట్ అయిపోయాయి. ఆ తరువాత అది ఫిబ్రవరి 24, 1986న వారి కొత్త జీవితం కంఫర్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్న రోజు. ఆ రోజు జాన్ పొద్దున్నే లేచి ఇంజనీరింగ్ లో తన కొత్త ఉద్యోగాన్ని స్టార్ట్ చేయడానికి ఫాస్ట్ గా రెడీ అవుతున్నాడు. చెర్రీకి పని చేయడం ఇష్టం లేదు. నర్సింగ్ విద్యార్థుల తరగతిని నిర్వహించడానికి బదులుగా ఆమె ఇంట్లో ఉండటానికి ఇష్టపడింది. ఎందుకంటే ఆమె అనారోగ్యంతో ఉంది. కానీ జాన్ షెర్రీని క్లాస్ కి అటెండ్ చేయి అని చెప్పేసి అతను ఉదయం 7:20కి జాబ్ కి వెళ్లిపోయాడు. కానీ ఆమె కొంచెం నీరసంగా ఉంది. అందుకనే ఇంట్లో ఉండిపోయింది. జాన్ ఆఫీస్ కి వెళ్లే ముందు తన బట్టలని లాండ్రీ షాప్ కి ఇచ్చి 8 గంటల లోపే తను ఆఫీస్ కి వెళ్లిపోయాడు. షెర్రీకి కాల్ చేద్దాం అనుకున్నాడు. కానీ తను నిద్రపోయి ఉంటుందని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తనకి ఫోన్ చేయలేదు. కొన్ని గంటల తర్వాత అతను చివరికి ఇంటికి ఫోన్ చేశాడు. కానీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. తన భార్య ఇంకా క్లాస్ లోనే ఉంది అనుకుని ఆమె ఆఫీస్ కి కాల్ చేశాడు. షెర్రీ సెక్రటరీ ఫోన్ కి ఆన్సర్ చేసి ఆమె ఇంకా తన భార్యను కలవలేదని చెప్పింది. ఇది మామూలే అని జాన్ కి తెలుసు. నార్మల్ గా ఎవ్రీ సండేస్ చెర్రీ స్ట్రైట్ గా క్లాసెస్ కి వెళ్తుంది. జాన్
లైట్ తీసుకునేవాడు. కానీ ఆ రోజు మాత్రం ఇంటికి చాలా సార్లు కాల్ చేశాడు. చెర్రీ కాల్ లిఫ్ట్ చేయలేదు. అప్పటి వరకు జాన్ కి ఎలాంటి టెన్షన్ లేదు. కానీ చెర్రీ తన ఆన్సర్ మెషిన్ కూడా యాక్టివేట్ చేయలేదు. ఎందుకు అని అనుకున్నాడు. అతనికి విచిత్రంగా అనిపించింది. తరువాత నిమిషానికి తను మర్చిపోయి ఉంటుందిలే అని అనుకున్నాడు. అప్పటికి తన భార్య గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోకుండా జాన్ ఆఫీస్ వదిలి ఉతికిన బట్టలు తెచ్చుకోవడానికి లాండ్రీ షాప్ కి వెళ్ళాడు. అక్కడ నుంచి ఒక యూపీఎస్ స్టోర్ కి వెళ్ళాడు. ఇంటికి తిరిగొచ్చిన తరువాత ఇంటిని చూశాడు. ఇంట్లో కొన్ని విషయాలు సరిగ్గా లేవని గమనించాడు. మొదట గ్యారేజ్ తలుపులు మూసివేసి ఉన్నాయి. తరువాత నేల గాజు ముక్కలతో చెత్తగా ఉంది. షెర్రీ కారు కూడా లేదు. కానీ ఆమె కారు కిటికీల గాజు ముక్కలు నేలపైన ఉన్నట్లు అతను చూశాడు. తన భార్య కొంచెం ట్రబుల్లో ఉంది అనుకున్నాడు. అది మామూలేలే అనుకుంటూ బట్టల బ్యాగులు తీసుకుని మేడ మీద గదిలోకి వెళ్లి అక్కడ సడన్ గా ఆగిపోయాడు. వారి గదిలో లోపలి తలుపులు ఓపెన్ చేసి ఉంది. అతను ప్రవేశించినప్పుడు షెర్రీ ప్రాణం లేని శరీరం అతనికి వెల్కమ్ చెప్పింది. ఏం జరిగిందో అతని బుర్రకి అస్సలు అర్థం కాలేదు. షెర్రీ కేవలం నిద్రపోతుందని అతను అనుకున్నాడు. బహుశా ఆమె కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉండవచ్చు. వెనుక ముందు ఆలోచించకుండా అతను ఆమెను పట్టుకుని కదిలించాడు. కానీ ఆమె లేవలేదు. తరువాత తన చేతి నాడీ పట్టుకుని చూసి నిశితంగా పరిశీలించాడు. నమ్మలేని పతనం సంభవించిన దానికంటే భయంకరమైన నిజాన్ని తను తెలుసుకున్నాడు. షెర్రీ తన వీపుపై పడుకుని ఉంది. నైట్ వేసుకున్న గౌన్ అప్పటికే సగం ఓపెన్ చేసి ఆమె బాడీపై ఉంది. ఆమె ముఖం వాచిపోయి రక్తంతో నిండిపోవడంతో షెర్రీపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఆమె కళ్లల్లో ఆశ్చర్యకరమైన ఎక్స్ప్రెషన్ ఉంది. ఏదో ఒక స్టిల్ ఇమేజ్ లో ఆమె రియాక్షన్ కనిపిస్తుంది. ఆమె మరణానికి ముందు ఏదో జరిగింది. ఆమె 2 చేతులు పైకెత్తి కొద్దిగా వంగి ఆమె మోకాలి కాలు ఒకటి వంగి ఉంది. ఆమె పైకి లేవడానికి ప్రయత్నించినట్లుగా ఉంది. జాన్ ఆమెకు ఎడమ వైపు కాలు పట్టుకున్నాడు. అది చల్లగా ఉంది. అతను ఆమె మణికట్టు మీద పల్స్ కోసం చూశాడు. కానీ అతనికి పల్స్ దొరకలేదు. తమ పెళ్లి ముగిసిపోయిందని అర్థం చేసుకోలేక తన భార్య ముఖాన్ని చాలా దగ్గరగా చూశాడు. రక్తం ఎండిపోయింది. దెబ్బతిన్న నీలిరంగు కుడి కన్ను గట్టిగా మూసుకొని షాక్ కు గురైన ఎడమ కన్ను తెరిచి ఉంది. ఆమె నోరు ఆఖరి శ్వాస వదిలినట్లు ఓపెన్ చేసి ఉంది. షెర్రీ ఛాతీలో బుల్లెట్ రంధ్రం చూశాడు. షాక్ లో ఉన్న జాన్ వెంటనే 911 కి కాల్ చేసి పిలిచాడు. పోలీస్ ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు వాళ్ళు కేవలం షెర్రీ మృతదేహాన్ని మాత్రమే చూడలేదు. ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి సహాయపడే కొన్ని విషయాలను వారు గమనించారు. బహుశా షెర్రీ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గొడవ జరిగి ఉంటుందని తెలుసుకున్నారు. 2 అర్మారాలు సరైన స్థలంలో లేవు. టీవీలో కొన్ని ఎలక్ట్రానిక్స్ వేలాడుతూ ఉన్నాయి. పెద్ద స్టీరియో షెర్రీ తల దగ్గర పడిపోయింది. దాని తీగలు కనిపించలేదు. ఒక కుండ కూడా విరిగిపోయింది. దాని ముక్కలు నేలపైనే ఉన్నాయి. నెక్స్ట్ పోలీసులు మెట్లెక్కి 2వ అంతస్తుకు వెళ్లారు. గది లోపల వీసీఆర్ సీడీ ప్లేయర్ చక్కగా పేర్చబడి ఉన్నట్లు వారు చూశారు. ఎవరో తీసుకుని వచ్చి పెట్టారు కానీ తీసుకెళ్లడం మర్చిపోయారు. సీడీ ప్లేయర్ పైన రక్తం ఉన్నందుకు ఇది చాలా రక్తపాతమైన దృశ్యం. వారు తూర్పు కూడా ఇంకా ముందు తలుపుల మీద మరకలు ఉన్నట్లు చూశారు. ముందు తలుపులు దగ్గర 2 తీగలు కలిసి చిక్కుకున్నట్లు వారు కనుగొన్నారు. అవి స్టీరియో నుండి తప్పిపోయిన తీగలని తెలిసింది. మేడ మీద బాల్కనీలోని గాజు తలుపులలో ఒకటి విరిగిపోయింది. ముందు తలుపుల దగ్గర నేలపై 2 తీగలు కలిసి చిక్కుకున్నట్లు వారు కనుగొన్నారు. ఈ తీగలు తప్పిపోయిన స్టీరియోకి చెందినవని వారు అనుకున్నారు. మేడ మీద బాల్కనీలోని గాజు తలుపులలో ఒకటి విరిగిపోయినట్లు వారు చూశారు. విరిగిపోయిన గాజు ముక్కలు జాన్ గ్యారేజీలో చూసినవే. ఈ పరిశోధనలతో పాటు ఎవరైనా లోపలికి ప్రవేశించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. తనిఖీ చేసినప్పుడు ఏమీ దొంగలించబడినట్లు కనిపించలేదు. కాబట్టి వచ్చిన హంతకుడు దొంగతనం చేయలేదని మనకు తెలుస్తుంది. బలవంతంగా ఇంట్లో కూడా రాలేదు. షెర్రీనే తనని ఇంట్లోకి ఆహ్వానించింది. హత్యలపై దర్యాప్తు చేసే డిటెక్టివ్ లైల్ మేయర్ మరో ముఖ్యమైన సాక్ష్యాన్ని కనుగొన్నారు. అతను ఒక గులాబీ ఆకుపచ్చ దుప్పటిని బుల్లెట్ రంధ్రాలతో ఇంకా దానిపై గన్ పౌడర్ నుండి గుర్తులను చూశాడు. లివింగ్ రూమ్ లోని కుర్చీలో ఉంచారు. అతను దుప్పటిలోని బుల్లెట్ రంధ్రాలను షెర్రీ శరీరంలోని రంధ్రాలతో పోల్చినప్పుడు ఆమె 3 సార్లు కాల్చబడిందని అతను కనుగొన్నాడు. మొదట కాల్పులు చాలా దూరం నుండి జరిగాయి. తరువాత 2 కాల్పులు షెర్రీ ఛాతీకి చాలా దగ్గరగా జరిగాయి. శబ్దాలను నిశ్శబ్దం చేయడానికి ఒక దుప్పటిని ఉపయోగించుకున్నారు. 3 షాట్లు కాల్చినప్పటికీ 2 బుల్లెట్లు మాత్రమే దొరికాయి. దీంతో ఒక బుల్లెట్ ఆమె ఛాతీ గుండా వెళ్లిందని పోలీసులు అనుకునేలా చేశారు. ఎవరో ఆమెని చంపాలని గట్టిగా కోరిక కలిగి ఉన్నారు. ఎందుకంటే కేవలం ఒక షాట్ ఆమె జీవితాన్ని ముగించగలదు. అయితే అలా చేసిన వ్యక్తి మరో 2 సార్లు షూట్ చేయడం ద్వారా మరింత ఉద్దేశపూర్వకంగా కనిపించేలా చేయని
చేయాలని నిర్ణయించుకున్నాడు. షెర్రీ ముఖం తీవ్రంగా గాయపడింది. వాపు వచ్చింది. రక్తంతో కప్పబడి ఉంది. దాడి చేసిన వ్యక్తి ఎంత కోపంగా ఉన్నాడో తెలుస్తుంది. పోలీసులు ఆమె ఎడమ చేతిపై ఘాటును చూశారు. దాంతో వారు DNA కోసం పరీక్షించడానికి దాని నుండి లాలాజలం నమూనాలను సేకరించారు. వారు దంతాల ముద్రలతో పోల్చడానికి ఘాటు గుర్తును కూడా తయారు చేశారు. ఒక వారం తరువాత వారు వాన్యూ సమీపంలోని వీధుల్లో షెర్రీ కారును కనుగొన్నారు. కారు తలుపులు లాక్ చేయబడలేదు. వారు చిన్న మొత్తంలో రక్తం, గోధుమ రంగు జుట్టును కనుగొన్నారు. షెర్రీని చంపిన వ్యక్తికి ఆమెపై వ్యక్తిగత ద్వేషం ఉందని ఆధారాలు ఉన్నప్పటికీ డిటెక్టివ్ మేయర్ దొంగలు ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెను చూసి భయపడ్డారని, పారిపోవడానికి వారు హడావిడిలో ఆమెను చంపారని మాత్రమే సూచించాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పొరుగున ఉన్న ఇళ్లలోకి చొరబడుతున్నారని సమీపంలోని నివసించే ప్రజల నుండి తెలుసుకున్న తరువాత అతను ఈ నిర్ణయానికి వచ్చాడు. ఈ పురుషులు ఏదో ఒక సమీపంలో ఒక మహిళను బాధ పెట్టారని అతను తెలుసుకున్నాడు. ఈ సమాచారంతో జాన్ సంతృప్తి చెందలేదు. తన భార్యను బాధ పెట్టడానికి బదులు ఆ పురుషులు ఎందుకు పారిపోలేదని అతను ఆశ్చర్యపోయాడు. ఆమె చేతిలో ఎటువంటి ఆయుధాలు లేవు. తనను తాను రక్షించుకోలేకపోయింది. వారు ఆమెను ఎందుకు 3 సార్లు కాల్చి చంపారో కూడా అతను అయోమయానికి గురయ్యాడు. షెర్రీ తండ్రి నెల్స్ రాస్ముసెన్ జాన్ తండ్రి షెర్రీ తండ్రికి షెర్రీ మరణ వార్త గురించి చెప్పాడు. అది కూడా ఒకరోజు తరువాత. దాంతో షెర్రీ తండ్రికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఒకరోజు తరువాత తెలిసింది తన కూతురి మరణ వార్త. షెర్రీ తండ్రి స్ట్రైట్ గా జాన్ తో మాట్లాడదాం అనుకున్నాడు. కానీ జాన్ తండ్రి జాన్ కి కొంచెం పిచ్చి ఉందని అబద్ధం చెప్పాడు. ఎందుకంటే జాన్ చాలా బాధలో ఉన్నాడని, తనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక జాన్ తండ్రి అలా చెప్పాడు. తన కుమార్తె మరణంతో నెల్స్ చాలా బాధపడ్డాడు. అతను రాత్రంతా తన కుమార్తె పరిస్థితి గురించి తనకు తెలిసిన ప్రతిదాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ గడిపాడు. అప్పుడు తన కుమార్తెను ఎవరు చంపారో తనకు తెలుసని ఆలోచించడం ప్రారంభించాడు. అతను తన ఆలోచన గురించి పోలీసులకు చెప్పాడు. గతంలో పోలీస్ అధికారిగా ఉన్న జాన్ మాజీ ప్రియురాలిని మీరు చూసారా అని అతను పోలీసులను అడుగుతాడు. జాన్ రిలేషన్షిప్ లో ఉన్నాడని అంగీకరించలేని ఈ మహిళ గురించి షెర్రీ నెల్స్ తో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. పెళ్లికి కొన్ని వారాల ముందు ఈ మహిళ అనుకోకుండా జాన్ వ్యాక్స్ చేస్తాడని తన వాటర్ స్కిస్ తో వారి ఇంటికి వచ్చింది. ఆ మహిళ కావాలనే తన ఇంటికి వస్తుందని షెర్రీ తన తండ్రికి చెప్పింది. వాటర్ కి ఒక సాకు పెట్టుకుని తన ఇంటికి వస్తుందని షెర్రీ చెప్పింది. జాన్ తనని ఒక కాలేజ్ ఫ్రెండ్ లాగానే చూశాడు. అందుకని తన వాటర్ ని వ్యాక్స్ చేసి ఇచ్చాడు. జాన్ షెర్రీకి ధైర్యం చెబుతూ స్టెఫానీ లాజరస్ ఒక కాలేజ్ ఫ్రెండ్ మాత్రమే, మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎప్పుడో తెగిపోయింది అని షెర్రీకి చెప్పాడు. తన వాటర్ స్కిస్ తీసుకోవడానికి తిరిగి వచ్చింది. కానీ ఈసారి షెర్రీ వాటిని తీసుకున్న వెంటనే వెళ్లిపోవాలని చెప్పింది. ఆమె ఇంకా జాన్ ను భోజనం కోసం కలుసుకుని షెర్రీ పనిచేసే గ్లెండెల్ కి వెళ్లే ధైర్యం కూడా చేసింది. జరిగినదంతా నెల్స్ పోలీసులకు చెప్పాడు. కానీ డిటెక్టివ్ మేయర్ అతన్ని నమ్మలేదు. అతను పోలీసుల గురించి చాలా టీవీ షోలను చూశానని చెప్పాడు. జాన్ షెర్రీని చంపాడని లేదా కొంతమంది ఇంట్లోకి ప్రవేశించారని డిటెక్టివ్ మేయర్ అనుకున్నాడు. జాన్ నిజంగా బాధలోనే ఉన్నాడని, తన భార్యను చంపే ఆలోచన తనకి లేదని, జాన్ హంతకుడు కాదని తను అనుకున్నాడు. జాన్ నువ్వే హంతకుడివి అని నేను అనుకోలేదు అని జాన్ కి చెప్పాడు. స్టెఫానీ హంతకురాలని నెల్సన్ అనుకున్నాడు. ఆ విషయం డిటెక్టివ్ మేయర్ కి చెప్పాడు. డిటెక్టివ్ మేయర్ జాన్ ని అడిగాడు. కానీ జాన్ మాత్రం అదేం నమ్మలేదు. అలా ఏం అయ్యుండదని జాన్ డిటెక్టివ్ మేయర్ కి చెప్పాడు. ఇల్లంతా చెత్తగా అయిపోయింది. దాదాపు గంట పాటు గొడవ జరిగి ఉంటుందని డిటెక్టివ్ మేయర్ చెప్పాడు. ఇంకా చేతి మీద కొరికిన గుర్తు స్పష్టంగా తెలుస్తుంది. అది ఒక అమ్మాయిదని. జాన్ కి సంబంధం ఉన్న స్టెఫానీ లాజర్ ఒక పోలీస్ అధికారి అని చెప్పి కావాలని ఈ కేసుకి దూరంగా పెట్టారు. 23 సంవత్సరాల తరువాత నెల్స్ అనుకుంది నిజమని తేలింది. 2001లో పోలీసు చీఫ్ బెర్నార్డ్ పార్క్స్ పాత నేరాలను అంగీకరించిన పద్ధతిలో పరిష్కరించడానికి LAPD కోల్డ్ కేస్ హోమిసైడ్ యూనిట్లు క్రియేట్ చేశారు. క్రిమినాలజిస్ట్ జెన్నిఫర్ ఫ్రాన్సిస్ షెర్రీ కేసును పరిశీలించి అన్యూజువల్ గా ఉందని అనుకున్నారు. క్లియర్ గా చెప్పాలంటే శాంపిల్స్ ని గ్యాదర్ చేసినట్టు డాక్యుమెంట్ లో ఉంది. కానీ అది ఎవిడెన్స్ గా చూపించలేదు. అది ఇంకా ఫ్రిడ్జ్ లోనే ఉంది అని అనుకున్నాడు. చాలా గట్టిగా వెతికిన తరువాత ఎవిడెన్స్ దొరికింది. దాన్ని క్లియర్ గా ఎగ్జామినేషన్ చేసిన తరువాత అది ఒక ఫీమేల్ దని బయటపడింది. తరువాత కేసుని రీఓపెన్ చెయ్యాలా వద్దా అని డౌట్ లో ఉండిపోయారు. మళ్ళీ లేదు, దొంగల్లో ఒకరు మహిళ కావచ్చు, అందుకే ఎవిడెన్స్ మళ్ళీ ఫ్రిడ్జ్ లోనే ఉంచేశారు. 4 సంవత్సరాలు అక్కడే ఉండిపోయింది. షెర్రీ కేసు మళ్ళీ మూలన పడిపోయింది. డిటెక్టివ్ జిమ్ నటాల్ షెర్రీ కేసెస్ తో పాటు పాత కోల్డ్ కేసు ని కూడా చూస్తున్నాడు. జెన్నిఫర్ ఫ్రాన్సిస్ కేసులో కూడా క్రైమ్ సీన్ లో ఒక ఎవిడెన్స్ దొరికింది. అది అమ్మాయిదని క్లియర్ గా తెలుస్తుంది. అలాగే చెర్రీ కేసులో కూడా ఎవిడెన్స్ దొరికింది. కానీ మేయర్ అది అమ్మాయి కాదు, 2 అబ్బాయిలు అని నమ్మడం డిటెక్టివ్ కి కొంచెం విచిత్రంగా అనిపించింది. కేసు రెస్పాన్సిబిలిటీ డిటెక్టివ్ జిమ్ నటాల్ తీసుకున్నాడు.
ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి చాలా గట్టిగా అనుకున్నాడు. డిటెక్టివ్ కి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, జాన్ కి ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లో ఏ అమ్మాయి తోటి చెర్రీకి డేంజర్ గా ఉండొచ్చు? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి మొత్తం డాక్యుమెంట్లు వెతికాడు. అయితే పాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ స్టెఫానీ లాజరస్ తన ఒక పోలీస్ అధికారి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నారు. స్టెఫానీ పేరు ఒక్కసారి మాత్రమే ఎందుకు ప్రస్తావించబడింది? పోలీసులు దానిపై మరింతగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? బహుశా ఆమె అమాయకురాలు కావచ్చు, కానీ ఆమె ప్రమేయం లేదని నిర్ధారించుకోవడానికి వారు కనీసం ఆమెతో మాట్లాడి ఉండాలి. కానీ పాత డిటెక్టివ్ ఇలాంటివేమీ చేయలేదు. జిమ్ అతని టీం జాన్ ఇంటికి వెళ్లారు. అప్పటికే జాన్ రెండో పెళ్లి చేసుకుని ఉన్నాడు. అతనిని స్టెఫానీ గురించి అడిగాడు. జాన్ నిజాయితీగా జరిగిందంతా చెప్పాడు. స్టెఫానీ గురించి చెప్పింది నేను కాదు, చెర్రీ తండ్రి నెల్స్ రాస్ముసెన్. కానీ ఆ విషయం నేను నమ్మలేదు. నేను ఇప్పటికే ఆ విషయాన్ని నమ్మనని జిమ్ కి చెప్పాడు. తరువాత చెర్రీ తండ్రి నెల్స్ ఇంటికి వెళ్లాడు. కానీ ఇంకా నెల్స్ కోపంగానే ఉన్నాడు. నెల్స్ అప్పుడు జిమ్ తో చెప్పాడు స్టెఫానియా హంతకురాలు అని. తరువాత డిటెక్టివ్ నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాడు. క్రైమ్ సీన్ లో దొరికిన డిఎన్ఏ ఎవిడెన్స్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అది స్టెఫానీ డిఎన్ఏ అవునా కాదా అని అనుకున్నారు. స్టెఫానీ డిఎన్ఏ శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకోవడానికి తనని ఫాలో అయ్యారు. తన లంచ్ చేసేటప్పుడు కూల్ డ్రింక్స్ గ్లాస్ లో ఉన్న స్ట్రాని తీసుకున్నారు. స్ట్రా మీద ఉన్న డిఎన్ఏ, చెర్రీ చేతిని కొరికిన డిఎన్ఏ రెండూ మ్యాచ్ చేశారు. రిజల్ట్ చూసి షాక్ అయ్యారు. చెర్రీని చంపింది స్టెఫానీ లాజరస్. అయితే పోలీసులు స్టెఫానీని ఇంటర్వ్యూకి పిలిచారు. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే పోలీసులు చెర్రీ రాస్ముసెన్ కేసుకి సంబంధించిన మనుషులని మాత్రం ఇంటర్వ్యూ చేస్తున్నారన్న విషయం తనకి తెలియదు. స్టెఫానీని ఇంటర్వ్యూ చేసేటప్పుడు తన ఫేస్ లో రకరకాల ఎక్స్ప్రెషన్స్ చూపించింది. తన చేతులు చల్లగా మారిపోయాయి. కొన్ని క్వశ్చన్స్ కి తన చేతులు వేడిగా ఉన్నాయి. కొన్నిసార్లు నాకు గుర్తుందని చెప్పింది, కొన్నిసార్లు గుర్తులేదని చెప్పింది. జాన్ షెర్రీతో డేటింగ్ చేస్తున్నప్పటికీ తనకు కాల్ చేయడం కొనసాగించాడని ఆమె ఒప్పుకుంది. ఆమె షెర్రీతో మాట్లాడుతూ జాన్ తనతో మాట్లాడడం మానేయమని చెప్పింది. ఆమె చంపబడిన రోజున షెర్రీతో వాగ్వాదం జరిగిందా అని డిటెక్టివ్లు అడిగారు. కానీ స్టెఫానీ తనకు గుర్తులేదని చెప్పింది. నీకు గుర్తున్నంత వరకు వేరే అమ్మాయితో ఏదైనా గొడవ జరిగిందా? జరిగితే చెప్పు అని డిటెక్టివ్ స్టెఫానీని అడిగారు. ఇలా ఎందుకు అడిగారంటే స్టెఫానీ చెర్రీ చేతిని కొరికింది, కానీ ఆమెను చంపలేదు అనే అనుమానంతో అడిగారు. అవును, నేను చేతిని కొరికాను గాని చంపలేదు. మేము ఇద్దరం గొడవ పడ్డాం, కానీ ఆమె ఇంటి నుంచి బయటికి వచ్చేశాను అని చెప్పింది. దీంతో పోలీసులకి అనుమానం వచ్చింది. పోలీసులు మరింత ఇన్వెస్టిగేషన్ చేసి ఉండేవారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ రోజు ఆ ఇంట్లో లేనని అని స్టెఫానీ గట్టిగా చెప్పింది. ఆ మర్డర్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. కానీ అది ఖచ్చితంగా అబద్ధమని పోలీసులకి తెలుసు. ఎందుకంటే తన డిఎన్ఏ అక్కడ దొరికింది కాబట్టి. దానికంటే పెద్ద ఆధారం ఏదీ లేదు కనుక పోలీసులు స్టెఫానీని నువ్వు వెళ్ళొచ్చు అని అన్నారు. కానీ వెళ్లే దారిలోనే తనని అరెస్ట్ చేశారు. స్టెఫానీ లాజరస్ ను 2012లో దోషిగా నిర్ధారించారు. 27 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. 2039లో పెరోల్ రావచ్చు. మొత్తానికి చంపిన వాళ్ళు పోలీసులకి దొరికారు. ఇదే చెర్రీ రాస్ముసెన్ బాధాకరమైన కథ. స్టోరీ మీద మీ ఫీలింగ్స్ కింద కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ ఇంకా కావాలనుకుంటే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.